వివరాలు చూద్దాం. ప్రకాశం జిల్లా కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరుపై టీడీపీ జనసేన హైకమాండ్స్ సీరియస్ అయ్యాయి. ఇరు పార్టీల కీలక నేతల వ్యవహార శైలిపై అధిష్టానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. కూటమికి నష్టం కలిగించేలా బహిరంగంగా వివాదాలకు దిగొద్దని నేతలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. వివాదం మరింత ముదరకుండా టీడీపీ జనసేన హైకమాండ్స్ రంగంలోనికి దిగాయి. టీడీపీ నుంచి ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామనాయుడు, జనసేన నుంచి పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ ఈ వ్యవహారంపై సమీక్ష చేసినట్లుగా తెలుస్తోంది. ఏవైనా ఆరోపణలు, అభ్యంతరాలుంటే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని, బహిరంగ రచ్చకు దిగాల్సిన అవసరమే లేదని ఇరువురు నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హైకమాండ్ హెచ్చరించింది. దామరచెర్ల జనార్దన్కు మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ఫోన్ చేసి పరిస్థితి తీవ్రత వివరించినట్లుగా చూస్తున్నాం. అటు బాలినేనికి కూడా జనసేన కీలక నేతలు క్లాస్ తీసుకున్నారట. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు మరీ పునరావృతం కాకూడదని ఇరు పార్టీల పెద్దలు స్పష్టంగా తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి కూడా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. జమేమా, ఏదైతే ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే తెలుగుదేశం ఇటు జనసేన ఇరువురి కూటమి నేతల్లో అయితే అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పని అధిష్టానం ఈ మేరకు అధిష్టానానికి సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించి అధిష్టానం ఇప్పటికే రంగంలోకి దిగటం, దాన్ని సద్దుమణిగేలాగా చేయడం ఏవైతే ఉందో ఈ వ్యవహారం ఎపిసోడ్ మొత్తం కూడా కీలక పరిణామాల చోటు చేసుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం పైన అటు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన నేత, అదేవిధంగా ఎవరైతే దామరచెర్ల జనార్దన్ ఎమ్మెల్యే ఉన్నారో ఈ ఇద్దరి మధ్య వైరం ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరడం, ఇది కూటమి నేతల్లో ఇది ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం, దానిపైన అధిష్టానం అయితే సీరియస్ అయింది. అటు జనసేన అధినాయకత్వం, అదేవిధంగా ఇటు తెలుగుదేశం అధినాయకత్వం ఇద్దరు కూడా దీనిపైన సీరియస్ అవడం, ఇద్దరు నేతలను కూడా క్లాస్ పీకినట్లుగా అయితే మనకి సమాచారం ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే కూటమి భాగస్వామ్యంలో ఉన్నప్పుడు జరుగుతున్న సభలు కానీ వాటన్నిటి పట్ల ఏవైతే ఉన్నాయో ఈ ఇరువురి నేతల మధ్య కూడా పరస్పరం వివాదానికి తలెత్తినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ నేతల మధ్య ఉన్న వైరం ఏదైతే ఉందో అదంతా కూడా కింద క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో, కార్యకర్తలు, నాయకులు వారిపైన పడటమే కాదు కూటమి పైన కూడా పడుతుంది. కాబట్టి దీనికి ఎవరు వ్యక్తిగత స్వార్థం కోసం వారు కూటమికి ఇబ్బంది పెట్టేలాగా చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే అటు అధిష్టానం ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా నిమ్మల రామనాయుడు మంత్రి ఇద్దరు కూడా ఈ వ్యవహారం పైన విచారణ అయితే చేపట్టారు. దాంతోపాటు జనసేన నుంచి కూడా బాలినేని వ్యవహారం పైన అటు మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఈ వ్యవహారం పైన అయితే విచారణ చేపట్టి ఇరువురి నేతలకు, ఇరువురి అధిష్టానాల నుంచి కూడా సీరియస్గా వార్నింగ్లు అయితే ఇచ్చిన పరిస్థితి. అయితే ఏదైతే కూటమిని మరింతగా బలపరచడం, ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి కూటమిని బలపరిచేలాగా ఉండాలి. కానీ కూటమికి ఎక్కడా కూడా వివాదాలకు తావివ్వద్దు, కూటమికి ఎక్కడ కూడా విచ్ఛిన్నం అయ్యేలాంటి పరిస్థితులు మాత్రం ఎవరూ తీసుకురాకూడదు అని చెప్పని అధిష్టానం సీరియస్ అయ్యి వీరిద్దరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఏదైతే కూటమి పార్టీ నేతలు జరుపుతున్న సభలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాల్లో ప్రయారిటీ పరంగా చూసుకున్నట్టయితే అందరూ నేతలను కూడా, అంటే మూడు పార్టీల నేతలు కూడా కలిసి పాల్గొనాలి. ఈ ప్రతి దాంట్లో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ కొంత విభిన్నమైన వాతావరణం కనబడుతుందంటూ ప్రకాశం జిల్లాలో అయితే వినిపిస్తుంది. అయితే
అయితే ఏదైతే అటు ఒంగోలు టౌన్లో కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే రూరల్ ప్రాంతాల్లో కూడా ఇటు దామంచర్ల వర్గీయులు కానీ అటు బాలినేని వర్గీయులు కానీ ఇద్దరు కూడా వివాదాస్పదాలకి ఎక్కువగా తావివ్వటం ఏదైతే బహిరంగంగా చర్చించుకోవడం బహిరంగంగా విమర్శించుకోవడం వల్ల పార్టీకి అంతర్గతంగా డ్యామేజ్ అవుతుందే తప్ప దానివల్ల వ్యక్తిగతంగా లబ్ధి చేకూరే పనులు మాత్రం ఎవరు కూడా ఇక్కడ చేసుకోవద్దు, ఎలాంటి వివాదాలకు తావివ్వద్దు అని చెప్పని అధిష్టానం సీరియస్ అయింది. అయితే దీనిపైన ఇప్పటికే అచ్చెన్నాయుడు కూడా మంత్రి అచ్చెన్నాయుడు దీని తీవ్రత ఎలా ఉంది అనే దానిపైన కూడా, అంటే ఈ వివాదం వల్ల రాబోయే రోజుల్లో దాని తీవ్రత ఎలా ఉంటుంది అనే దానిపైన ఇప్పటికే దామంచర్ల జనార్దన్ ఎమ్మెల్యేకి కూడా ఫోన్ చేసి ఆయన దీనిపైన ఇంకొకసారి పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలు ఇంకొకసారి కనుక జరిగితే దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పని ఇప్పటికే అధిష్టానం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందని కూడా ఆయనకైతే తెలిపిన పరిస్థితి. దాంతోపాటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా అటు అధిష్టానం ఎవరైతే జనసేన అధిష్టానం ఎవరైతే ఉన్నారో దానికి నాదెండ్ల మనోహర్తో పాటు హరిప్రసాద్ ఇద్దరు కూడా బాలినేని శ్రీనివాస్తో మాట్లాడి ఆయనకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇది రాబోయే రోజుల్లో వివాదం సద్దుమణుగుతుందా లేక మరింతగా ముదిరి ఇంకా ఏదైనా పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సి ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.